రెడ్ బుక్ పింక్ బుక్ల పేరుతో బెదిరింపులు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్ళే. ఉన్నత చదువులు చదివి అరకొర చదువుకున్న వారు చెప్తే వినాల్సిన దుస్థితి. మాట వినకపోతే బదిలీలు, కక్షాదింపు చర్యలు. అధికార పార్టీతో తేల్చుకోలేక ప్రభుత్వ అధికారులపై పెత్తనం. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ బుక్కుల పేరుతో ఊహాకారాలు. అధికారంలో వచ్చిన తర్వాత అవినీతి అధికారులకి అందలం. రేవంత్ రెడ్ బుక్ ఏమైంది, రేపు కేటీఆర్ కవితల బుక్లు ఏమవుతాయో. అంతా దొంగలే, మధ్యలో జనాలను పిచ్చోళ్ళం చేస్తానంటున్న జనం. ఎగ్జాక్ట్లీ అందరూ దొంగలే, ప్రతి ఒక్కడు ఒకటే. అసలు ఈ బుక్కులు స్టార్ట్ చేసింది ఎవరయ్యా అంటే ఫస్ట్లో మన ఏపీలో లోకేష్ స్టార్ట్ చేశాడు. నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొస్తా, నేను ఒక్కొక్కళ్ళ పేరు రాసుకుంటా వాళ్ళ సంగతి తేలుస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఆయన చెప్పినట్టే అధికారులను టార్గెట్ చేశాడు. ఎక్కడెక్కడో లేని లింకులు తీసుకొచ్చాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి నేను రాగానే అమలు చేస్తా, ఒక్కొక్కళ్ళ సంగతి తెలుస్తాను. ఇప్పుడు కవిత కూడా పింక్ బుక్ ఏదో రాస్తున్నామని చెప్తున్నారు. మన కవిత, కేటీఆర్ వీళ్ళంతా. మన కేసీఆర్ కూడా ఈ ఎలకతుర్తి సభలో ఏమన్నాడు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం రాబోయ్, గుర్తుపెట్టుకోండి మేము రాగానే మీ సంగతి తేలుస్తాం, మేము అంతు చూస్తాం అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, సరే లంచాలు తీసుకునే కుక్కలు కొంతమంది ఉంటారనుకోండి, వాళ్ళ గురించి వదిలేసేయండి. కానీ మిగతా అందరూ కూడా ఈ ఉద్యోగం రావాలంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఎంతో కష్టపడి ఉంటారు. పోలీసులు కావచ్చు, ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైనా సరే, వీళ్ళకి అరాకొర చదువులు ఉండవు. అంటే నేను ఒక్కళ్ళని అంటలేదండి, మన పొలిటీషియన్స్ అందరికీ వీళ్ళకి తూ అంటే తారాదు, పొట్టగోస్తే అక్షరం ముక్కరాదు ఎవరికి. వీళ్ళని అజమాయిషీ చేసేవాళ్ళు. నిజంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, ఒక్క బ్యూరోక్రాట్స్ అయినా, ఒక్క పోలీస్ అధికారి అయినా ఈరోజు మనస్ఫూర్తిగా అంటే వాళ్ళ దాని తగ్గట్టు వాళ్ళు పనిచేస్తున్నారా? వాళ్ళ పైన ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవడో ఒకటి చెప్పిందే వీళ్ళు వెనక తప్పని పరిస్థితి కదా. చివరికి కథ ఏమైంది అంటే అందరూ ఒకటే, మళ్ళీ పిచ్చోళ్ళ అయ్యేది జనం. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి గొడవ జరిగింది, మన లగచర్ల గొడవ జరిగింది. నాయకులు బాగానే ఉన్నారు, అన్యాయంగా రైతులను తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు కదా. ఎక్కడైనా అంతే, మీరు నాయకులంతా బాగానే ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోయి జనాలు మా మాట వినటం లేదు, త్వరలో మేము అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తాం, మా నాయకులు కార్యకర్తలపై కేసులు పెడతారా, మీ పేర్లను రెడ్ బుక్లో నోటు చేసుకుంటాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బట్టలు ఉడదీస్తామంటూ ఒకరు, మీ తాడ తీస్తామంటూ మరొకరు, తొక్కితే పాతాళానికి పోతారు, రిటర్న్ అయినా సరే మిమ్మల్ని వదిలిపెట్టమని ఇంకొకరు. ఈ మాట అనేది ఎవరు తెలుసుగా మనకి, జగన్మోహన్ రెడ్డి. ఆయన అన్నాడు బట్టలు పొదిస్తాడంట, ఎక్కడున్నా సరే ఎత్తుక్కొస్తాడంట ఆయన అయితే. ఇలా ప్రతిపక్ష పార్టీలో ఉండే నాయకులు ప్రభుత్వ అధికారులపై ఊహాకారాలు గత 11 ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అధికార పార్టీతో తేల్చుకోవాల్సిన అంశాలు అధికారులపై రుద్దడంతో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వ పెద్దలు మాటలు వినకపోతే ఓ బాధ, అనేక ఒత్తిళ్లు, వింటే ప్రతిపక్షం వారి నుండి బెదిరింపులు, చివాట్లు. ఇలా ఇరు వర్గాల మధ్య ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారనేది మాత్రం నిజం. నిన్న కూడా ఏపీలో మీరు ఒక సంఘటన చూస్తే, ఆయన పేరు ఏంటి, అంబటి రాంబాబు సీఐని నువ్వెంత, నీ బతికెంత, నీ సంగతి తెలుస్తానరా అంటాడు అంబటి రాంబాబు సీఐని. అరే ఒక సీఐ అంటే అంత వాల్యూ లేదా వీళ్ళకి? పోలీస్ వ్యవస్థ అంటే అంత కామెడీ అయిపోయింది వీళ్ళకి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెప్పింది వినకపోతే, ఎమ్మెల్యే చెప్పిందో మంత్రి చెప్పింది వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే ఇంకేదైనా ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళ పల్ల. ఒకవేళ వింటేనేమో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నోడు నీ సంగతి తేలుస్తాను రా భయ్, నువ్వు ఏడన్నా నేను ఎత్తుక్కొచ్చి లాక్కొచ్చి బట్టలు ఎప్పుడు తీసుకొచ్చేపెడతాను వీళ్ళు అంటారు. అట్లా అయిపోయింది పాపం వీళ్ళ పరిస్థితి. ఇదిగో ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా బొక్కబడేది మాత్రం ఆకుకే అనే నానుడి తయారైంది ప్రభుత్వ అధికారుల పరిస్థితి. ఉన్నత చదువులు చదివి అపారమైన పాలనా అనుభవం ఉన్న అధికారులు నేటి రాజకీయ వ్యవస్థలో అరాకొర చదువుకున్న వారు చెప్పడం వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగా అండి, అది చాలా బాధాకరమైన విషయం. ప్రతి నాయకుడికి ఒక విజన్ ఉంటుంది, కానీ దాన్ని సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాత్రం అది అధికార వ్యవస్థలోనే సాధ్యమవుతుందనే విషయం నేటి నాయకులు మర్చిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రకటించే హామీలు నెరవేరాలంటే దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసేది అధికారులు అనే విషయాన్ని నేటి నాయకులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు 100%. ఆయనకి ఏదో చేద్దామని ఉంది, కాదంటలేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎంతో కొంత మంచి చేద్దాము, ప్రజలకు పనికొచ్చే పని చేద్దాము, ఏదో జనాలకు ఉపయోగపడేలా చేద్దామని ఉంది. కానీ విషయం ఏమవుతుందంటే అధికారులతో ఆయన కోఆర్డినేషన్ లేదు. అధికారులు ఎవరు ఆయన చెప్పింది వింటలేదు. అధికారులు ఏం చేస్తున్నారు, ఈయన చెప్పేది ఒకటి, అక్కడ గ్రౌండ్లో జరుగుతుంది ఒకటి ఉంది. ఈ అధికారులతో ఇంపార్టెంట్ చాలా. కొంతమంది అధికారులు చేసిన తప్పులకు అందరినీ ఒకే కాటి కట్టడం సరికాదని అధికారులు అంటున్నారు.
అధికారంలో ఉన్న పార్టీ నాయకుల మాటలు వినకపోతే వారిని ఇతర శాఖల్లో బదిలీ చేయటం లేదా వారి స్థాయికి మేధస్సుకు తగ్గ పోస్టులు కాకుండా నామమాత్రపు శాఖ బదిలీ చేయడం చాలా సందర్భాల్లో చూసాం. ఇక కొంతమంది అధికారులను అయితే ప్రభుత్వ పెద్దలు ఏకంగా పనిష్మెంట్ కింద అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం కూడా జరుగుతుంది. పాపం అదైతే వాస్తవం అండి. వీళ్ళకి ఏమవుతుందంటే ఏదో అంటారుగా పెనం మీద పడ్డ దానిలాగా వీళ్ళ పరిస్థితి ఏముంటుందంటే అటు ముందుకెళ్ళి వెనక్కి రాలేరు. ముందుకెళ్తేనేమో అధికారంలో ఉన్నాడు ఊరుకోడు, వెనక్కి వస్తేనేమో ప్రతిపక్షంలో ఉన్నాడు ఊరుకోడు. అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. తాజాగా కాళేశ్వరం సంఘటన చూసుకుంటే గత ప్రభుత్వ పెద్దలు వారి రాజకీయ అవసరాల కోసం ప్రాజెక్ట్ డిజైన్లను మార్చితే ప్రస్తుతం దాని ప్రభుత్వం ఏకంగా 50 మంది ఇంజనీర్లపై పడింది. ఇప్పుడు ఆ 50 మంది ఇంజనీర్లని అరెస్ట్ చేస్తామంటున్నారు తెలుసా. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు, కేసీఆర్ చెప్పాడు మేము చేసాం. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చెప్పిండు మేము చేసామని వాళ్ళు అంటున్నారు. కానీ చట్టం ముందు తెలియదు అనేది ఉండదు కదా. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఎవరైనా చెప్తే చేసినా తప్పే నువ్వు. ఇప్పుడు 50 మందిపై అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి ప్రస్తుతం సుమారు 50 మంది ఇంజనీరింగ్ అధికారులపై చర్యలతో పాటు మరికొంతమందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ శాఖ సిఫార్సు చేయడం జరిగింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఒకరిద్దరు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం 10 సంఖ్యలో ఉన్నారు. గతంలో కూడా ఓబులాపురం గనుల కేసులో అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీ లక్ష్మితో పాటు ఇతర అధికారులు ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా ఏకంగా జైళ్ళకు కూడా వెళ్ళొచ్చారు. కానీ అదే శాఖ మంత్రిగా పనిచేసిన వారు మాత్రం నేటికి తమ పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా పాపం ఆమె ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మాటలు విని అంటే తప్పని పరిస్థితి వినాల్సి వచ్చింది. ఏం చేయలేరు వాళ్ళు ఆ టైంలో. నేను ఆమెనేం తప్పంటలేదు. ఏం చేశారు, వాళ్ళు అడిగిన వాడికి పర్మిషన్స్ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఏమైంది, వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఏమో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఎట్లా పర్మిషన్ ఇస్తావు నువ్వు అని. ఇప్పుడు కాళేశ్వరం కూడా అదే అవుతుంది. కేసీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు, ఈటెల బాగానే ఉన్నాడు, మెగా వాళ్ళు బాగానే ఉన్నారు, ఎల్ఎన్టీ వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఇరుక్కుంది ఎవడయా అంటే ఈఎన్సీ ఇంజనీరింగ్ కమిషన్స్. ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు, మీకు తెలియదా అది పడిపోద్దని? తెలుసు, ఏం చేయమంటావు? మా సార్ చెప్పాడు, నేను వినకపోతే నా ఉద్యోగం తీసేస్తాడా? నాకు తెలిసే తప్పని, కానీ ఏం చేయమంటావు అనే పరిస్థితి వీళ్ళందరిది. తప్పు చేసినా చేయకపోయినా శిక్ష వాళ్ళకే. ముఖ్యమంత్రి చెప్తాడు అంటే ఆయన కేసీఆర్ చెప్పుంటాడు, అది పడిపోద్ది సార్ అని నీకు తెలుసు, ఎందుకంటే నీడు చదువుకున్నాడు కాబట్టి, తెలివైనవాడు కాబట్టి, ఎవరైనా నాయన ఇసుక మీద కడితే అది కూలిపోద్దురా నీడు చెప్తాడు. ఆ ముఖ్యమంత్రి నువ్వు నాకు చెప్పేటోడు వారా అబ్బాయి, ఇసుక మీద నేను బిల్డింగ్ కడతా, నువ్వు వింటే విని లేకపోతే నిన్న ఇక్కడి నుంచి దబాంగా అంటాడు. పాప మా అధికారి ఏం చేస్తాడు, సరే సార్ మీరు ఏది చెప్తే అదే అంటాడు. ఏం చేయలేడు కదా, వాడు సంతకం పెడతాడు. రేపటి రోజున అది కూలిపోయింది, ఏదన్నా ప్రమాదం జరిగింది, ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈ అధికారిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అధికారి అంటాడు, అడుగుతారు ప్రభుత్వ అధికారులే, లేకపోతే ఈ అధికారి అడుగుతాడు, సార్ మీరు సంతకం పెట్టమంటేనే పెట్టాను కదా సార్ అంటే, ఆడ అధికారి అప్పుడు లీడర్ ఏమంటాడంటే, నేను 100 అంటానయ్యా, నీకు తెలవదా, కడితే పడిపోద్దని నీకు తెలవదా, నేను 100 చెప్తాను, నువ్వు కాదని చెప్పాలి కదా అని సింపుల్గా తప్పుకుంటాడు అక్కడి నుంచి. సో అనుభవించే శిక్ష ఎవరికి? అధికారికి. కానీ చెప్పింది ఎవరు? లీడర్ చెప్పాడని చేస్తే పాపం అధికారి శిక్ష పడుతూ ఉంటుంది. చాలా సందర్భాలు జరుగుతూనే ఉంది ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్, పింక్ బుక్ల ట్రెండ్ బాగా నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారం వెలగబెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ రెడ్ బుక్ ట్రెండ్ను ప్రారంభించగా ప్రస్తుతం అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ పింక్ బుక్ డైలాగ్ వాడటం గమనార్హం. అసలు విషయం ఏంటంటే గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు వారి కనుసరణలో పనిచేయడం జరిగింది. సాధారణంగా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఆదేశాలను ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించడం కింది స్థాయి అధికారులు సర్వసాధారణం. అయితే గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు చాలామంది అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనేక మంది ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి బట్టలు తీస్తామంటూ ఏకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలతో పాటు ధర్నాలు, రాస్తారోకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. దీంతో పోలీసులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకున్నారు. ఎక్కడ ఆందోళన చేపట్టాలన్నా కూడా అనుమతులు ఇవ్వకపోగా ముందస్తు అరెస్టు పేరుతో కీలక నాయకులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో అప్పటి ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నాయకులు కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న ప్రతి ఒక్క అధికారి పేరును రెడ్ బుక్లో రాసుకుంటున్నాం, త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఒక్కొక్కరు లెక్కలు సరిచేస్తామంటే హెచ్చరికలు చేశారు. అదేవిధంగా అవినీతి అధికారులపై కూడా కఠినమైన చర్యలు తప్పని హోకారాలు చేశారు. ఎందుకంటే ఆ టైంలో మనందరికి గుర్తుండే ఉంటుంది. పాపం ఒక సందర్భంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళి ఉంటే ఇంట్లోకి వెళ్ళి ఆయన తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. చాలామంది పైన అక్రమంగా కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. జర్నలిస్టుల పైన కూడా ఎంతమంది జర్నలిస్టులను ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వం బీఆర్ఎస్. అప్పుడు ఏమన్నారు, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటున్నాం, బిడా మేము రాగానే మీ సంగతి తేలుస్తాం అన్నారు. సరే, ఎన్నికలు జరిగాయి. వారు అనుకున్న విధంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే వారు అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమన్నా మార్పులు వచ్చాయా అంటే ఏమాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే మీకు పెద్ద ఎత్తున అసలు ప్రపంచంలో ఎక్కడ జరిగినంత అవినీతి జరిగింది ధరణి పేరుతోటి. తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాల భూములను దోచుకున్నారు ధరణి పేరుతో. ఈ అమయ్ కుమార్ కావచ్చు, లేకపోతే నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు దోచుకున్నారని చెప్పి అప్పట్లో రేవంత్ రెడ్డి గంటలు స్పీచ్ ఇచ్చేటోడు. మరి సీన్ కట్ చేస్తే ఏమైంది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు భూభారత్ తీసుకొచ్చిన తర్వాత అదే సీసీఎల్ఏ కమిషనర్గా నవీన్ మిట్టలే ఉన్నాడు, అదే అమయ్ కుమార్ ఉన్నాడు, అదే అధికారులు ఉన్నారు పాత వాళ్ళంతా. ఎవరైతే మేము రాగానే వాళ్ళ సంగతి తేలుస్తాం, వాళ్ళని జైలుకి పంపిస్తాం, తిహారికి పంపిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఈ చెంచలగూడ జైల్లో అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్నారు. ఏడాలేదు అదే అధికారులు మేము పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ. మరి అప్పట్లో చెప్పిన రెడ్ బుక్ ఇప్పుడు ఎక్కడికి పోయాయి, కఠినమైన చర్యలు ఏమైనట్టు? అదే సమయంలో ఎక్కడా కూడా పోలీస్ శాఖలో ఉన్న అధికారులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకునే దాఖలాలు కనిపించలేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలుగా చలామణి అయిన రెవెన్యూ, మున్సిపల్, ఆర్థిక శాఖలో గతంలో పనిచేసిన చాలామంది అధికారులు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కీలకమైన శాఖల్లో పనిచేయడం గమనార్హం. వారిలో మరికొంతమందికి ఇంకా కీలకమైన పదవులను కట్టబెట్టి ఏకంగా ప్రభుత్వ పెద్దలుగా చలామణి అవుతున్న వారిని పక్కన పెట్టుకోవడం శోచనీయం. హైలైట్ కదా ఇదైతే. ఇదిలా ఉంటే గతంలో వివిధ శాఖల అధికారులతో అనేక పనులు చేయించుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుతం వారు కూడా గత ప్రతిపక్ష పార్టీ నాయకులు నడిచిన దారిలో నడుస్తున్నారు. అయితే 10 ఏళ్ల పాటు అధికారులను అన్ని రకాలుగా వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రతిపక్షం వచ్చిన తర్వాత మాత్రం అదే అధికారులను టార్గెట్ చేస్తూ ఎదురుజాడు చేయడంపై అధికారులు కూడా మండిపడుతున్నారు. తాజాగా పలు సందర్భాల్లో గత బీఆర్ఎస్ అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆందోళనను, ధర్నాకు అనుమతులు ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం వాటిని అదుపు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చట్టాన్ని అధిగమించే పలువురు నాయకులపై కేసులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయటం వంటి ఇలాంటివి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులైన కేటీఆర్, హరీష్ రావు, కవిత వంటి వారు బహిరంగంగానే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మేము కూడా బరాబర్ పింక్ బుక్ రాస్తున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామంటూ హోకారాలు చేస్తున్నారు. మరి గతంలో ఇదే అధికారులతో అడ్డమైన చాకరీ చేయించుకున్న సమయంలో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ కీలక నాయకులకు ఈ బుక్కులు గుర్తు రాలేదా అంటే గుర్తుకు రావు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేయొచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు, ఏమన్నా నడిచిపోద్ది, అధికారంలో ఉన్నారు కాబట్టి. మొత్తం మీద అటు అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం ఎవరున్నా కూడా మధ్యలో బలేది మాత్రం ప్రభుత్వ అధికారులు అనేది నగ్న సత్యం. అధికారంలో ఉన్నప్పుడు తమతో అడ్డమైన పనులు చేయించుకున్న బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తూ పింక్ బుక్కులు రాస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, ఎటైనా సరే వదిలేదు అంటే బెదిరించడం ఎంతవరకు సవ్వని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అంత చేతనైతే నేరుగా ప్రభుత్వ పెద్దలతో విషయాలను తేల్చుకోవాలని అధికారులు అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నంతకాలం అవినీతి అధికారులు సంగతి చూస్తామని అనేక డైలాగులు కొట్టిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రశ్న. ఇందులో ఎవరి స్వార్థం వారికి ఉందని అటు ప్రభుత్వ పెద్దలైనా ప్రతిపక్ష పార్టీలైనా కేవలం అధికారులను బెదిరించి పనులు చేయించుకునే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఎవ్వరూ ఎలాంటి బుక్కులు రాయరు, ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇలాంటి బుక్కులలో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. కేవలం ప్రజలను పిచ్చోళ్ళని చేయడం వారి లక్ష్యం అంటున్నారు ప్రజలు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ఇదే కవిత గారు కావచ్చు, ఇదే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇదే హరీష్ రావు కావచ్చు, పింక్ బుక్కు, రెడ్ బుక్కు కాకుండా ప్రజా బుక్ అని చెప్పి ఒక బుక్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, మేము వచ్చాక వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇలాంటి వాటిపైన ఒక బుక్ రాయొచ్చు కదా. ప్రజా సమస్యలపై ఒక్కడైనా బుక్ రాస్తాడా? ఎవడు రాయడు. ఇది విషయం ఏంటంటే మళ్ళీ అందరూ ఒకటే అండి. ఫైనల్గా వీళ్ళందరూ చేసేదని జనాల్ని పిచ్చోళ్ళని చేయటం, మనలాంటి ఓటర్లని పిచ్చోళ్ళని చేయటం.